మోహన్ లాల్ గారు అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలు కాలాపాని ఇవన్నీ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. ఆయన సినిమా చూస్తే చాలనుకున్నాం. బట్ ఆయనకి యాక్షన్ చెప్పాను నేను. సో అంతకు మించిన ప్రివిలేజ్ లేదు. దీనికి మించి ది బెస్ట్ యాక్టర్స్ ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ని ఒక ఫ్రేమ్లో పెట్టి యాక్షన్ అని చెప్పాను నేను. ఇంకా అది చాలు, నాకు చాలా ఎర్లీగా వచ్చేసింది. నాకు బ్యూటిఫుల్ గర్ల్స్ సమంత అండ్ నిత్య అంటే ఇలాంటి యాక్టర్స్ని పెట్టుకొని నేను డైరెక్షన్ చేయడం అనేది నిజంగా నాకు వరం, నాకు చాలా అదృష్టం నాకు అది. తర్వాత నాది ప్రతి సినిమా సక్సెస్ అంటున్నారు, బట్ అందులో ఒక స్పెషల్గా ఏంటంటే నాకు స్వార్థం ఉంది. నాకు ప్రతి సినిమాలో నాకు బెస్ట్ టీం ఉంటుంది. నాకు అంటే సగం 3-4 సినిమా వాళ్ళు మోసేస్తారు. సో కొంచెం అటు ఇటు అయినా అలాంటి టీంని పెట్టుకోను నేను. ది బెస్ట్ టీం ఉంటే కొంచెం సేఫ్ అని చెప్పి ఆల్వేస్ ది బెస్ట్ టీంని పెట్టుకుంటాను నేను. తెలుసా, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ. జనతా గ్యారేజ్ వుడెంట్ బి దిస్ బిగ్గర్ వితౌట్ యూ. అంటే ప్రతిరోజు సినిమా స్థాయి పెంచుతూ ఆయన విజువల్స్తో, నేను రాసిన దానికంటే ఎక్కువ విజువల్స్ తీసి సినిమా క్యాన్వస్ పెంచి నాకు రోజు ఎన్టీఆర్ గారు ఎంత ఎగ్జైట్మెంటో సెట్లో, తిరుగు గారు ఎంత ఎగ్జైట్మెంట్. నాకు యువర్ ఆల్వేస్ అన్ ఎగ్జైట్మెంట్, అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఐ ఆల్వేస్ ఎవ్రీ డే ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్స్ ఎ లాట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సార్. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఫస్ట్ సినిమా నుంచి నాతో ట్రావెల్ అయ్యి కథ ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు ఆ కథ వింటారు. ప్రతి సీన్కి ఏం కావాలి, సెట్స్ ఎలా కావాలి, కలర్స్ ఏంటి, ఆ సీన్ మూడ్ ఏంటి, ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అయ్యి పెద్దగా మాట్లాడరు, పెద్దగా ముందుకు రారు. ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టెక్నీషియన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకాష్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్. మా చెంటి గారు అసలు ఎప్పుడు రారు. ఆయన ఎప్పుడు వస్తానని చెప్పి నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇంకా ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఇంకా మన సినిమా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు చెంటి గారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటివరకు ఫస్ట్ సినిమా నుంచి ఆయన లేకపోతే కొన్ని సీన్స్ అంటే ఆయన చెప్పే విధానం కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ మాకు చెప్పే విధానం కానీ. చెంటి గారు మీరు మా బాబాయ్, మా పెదనాన్న, మా తాతగారు, మీరు అన్నీ. ఓ పాప బాబా రామ్దేవ్ బ్యాచ్ అనమాట.